గాదే సాయికృష్ణ ఈ వ్యవహారంలో ఈరోజు ఒక కీలకమైన మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసింది. సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి గారి దగ్గర నుంచి ఒక రిపోర్టు తీసుకొని ఆ రిపోర్టు మీద ఒక ఎఫ్ఐఆర్ని 107/2026 దానిలో కృష్ణలంక సిఐని సోల్ అక్యూజ్డ్గా పెట్టి కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు రిజిస్టర్ చేయటం అనేది చాలా పెద్ద పోరాటం తర్వాత మాత్రమే జరిగింది. సూమోటివ్గా చేసినటువంటి కేసు రిజిస్టర్ కాదు ఇది. దానితో పాటు ఈ మొత్తం కథంతా రాష్ట్ర ప్రజానీకం గత కొన్ని రోజులుగా మీడియాలో చూస్తూ ఉన్నారు. ఇంకొక చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఇవాళ కేసు రిజిస్టర్ చేశారు. నిన్న సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి జరిగిన అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయటానికి ప్రయత్నం చేశారు. ఆ మరుసటి రోజునే పోలీసు వారు బతికినాడాలో బామాలారో బెదిరించారో నాకు తెలియదు, కానీ విజయలక్ష్మి గారిని తీసుకువెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాంచుకొని దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మరీ చెప్పారు. సంతోషం. బాధితులకి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు సార్? ఈ బాధితులకు న్యాయం ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఇది అన్యాయం అని చెప్పేంత వరకు ప్రభుత్వానికి కళ్ళు లేవా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయటం లేదా? ఎందుకు చేయలేదనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద మీరు ఇంతకుముందు కూడా విన్నారు, చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గాదే సాయికృష్ణని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి జైలుకు తీసుకురాలేదట. 2 రోజుల పాటు ఒక హోటల్లో పెట్టి అక్కడ చిత్రహింసలు చేశారు. చిత్రహింసలు చేసిన తర్వాత నాగరాజుకు అప్పచెప్పారు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ అని నమ్మి ముందు చెప్తున్నాను నేను. ఒక నాగరాజు మీద నెట్టేస్తారా? నాగరాజు మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అయిపోయింది అనుకుంటున్నారు. అసలు ప్రారంభం ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ప్రారంభం మీరు నేరాన్ని అంగీకరించినటువంటి పత్రం ఇది, పూర్తి పత్రం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నేరాన్ని అంగీకరించారు. మా ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో ఒక యువకుణ్ణి దారుణంగా కొట్టి చంపిన మాట నిజం అని నమ్మి ఇది రిజిస్టర్ చేశారు. ఇంతకు ముందాక ఎందుకు రిజిస్టర్ చేయలేదు నేను అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. చూడండి, ఇది కంప్లైంట్. గాదే విజయలక్ష్మి గారి తరపున వారి అడ్వకేటు, వారి చెల్లెలు 28/5/26 ఎన్టీఆర్ కమిషనరేట్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ రిసిట్ ఇది. దీనిలో ఏమనుందంటే, ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్ రిక్వైర్స్ యువర్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్, ముళ్ళపూడి కనకదుర్గ అడ్వకేట్, ఫోన్ నెంబర్ సో అండ్ సో అని ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్, నా క్లయింట్ అయినటువంటి విజయలక్ష్మి గారి కుమారుడైనటువంటి సాయికృష్ణ కస్టోడియల్ డెత్ జరిగినట్టుగా మాకు అనుమానంగా ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయమని ఆన్ రిటర్న్ ఇచ్చారు. దిస్ ఇస్ ద రిసీట్, మీకు కూడా కావాల్సి ఇస్తా. ఎవరిచ్చింది? సాయికృష్ణ చిన్నమ్మ. షీఈ్ అన్ అడ్వకేట్.
ఇచ్చి రిసీట్ తీసుకుంది. ఏం చేశా? ఇవాళ పిలిపించుకుని ఎఫ్ఐఆర్ రాంచుకున్నావే, కస్టోడియల్ డెత్ జరిగిందని. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ నాట్ ది ఎఫ్ఐఆర్. ఇది కాదు ఎఫ్ఐఆర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించేంత వరకు కళ్ళు మూసుకున్నారు. తొక్కేద్దాం అనుకున్నారు, చీకట్లో పెట్టేద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పలకరించారు, నేషనల్ ఇష్యూ అవుతుంది, భయపడ్డారు. తూతు మంత్రం తొమ్మకాయ మంత్రం చేసేద్దాం, ఒక ఎఫ్ఐఆర్ 107 నెంబర్ మీద బుక్ చేసేద్దాం, క్లోజ్ అనుకున్నారు. నేను చెబుతున్నా, ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా, సమాజంలో తెలిసిన వాడిగా, అసలు ఇక్కడే ప్రారంభమైంది కథ. ఇక నుంచి చూస్తారు మీరు. దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతుంది ఈ రాష్ట్రంలో. దీనికి ఒక ప్రధాన నిదర్శనం. ఇంతేకాదు, నా మీద చాలా బ్యాడ్ ప్రాపగండా చేశారు. దానికి కూడా సమాధానం చెప్పడం కోసమే వచ్చాయి వాళ్ళు. నేను ఇది లాంటి పెట్టండి. ఇంకొక ఆయన పేరుపోగు కాంతి కుమార్. ఎవరైనా పేరుపోగు కాంతి కుమార్ లేడిప్పుడు, నో మోర్. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు ఇతను ఆత్మహత్య? ఈ కేసు జరిగిన తర్వాత, సాయి కృష్ణ కేసు జరిగిన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత ఇతను వీడియో బయటకు వచ్చింది. వాట్సాప్లో వీడియో చేసుకున్నాడు. అయ్యా, కృష్ణలంక సిఐ నాగరాజు నన్ను చంపుతున్నాడు, కొడుతున్నాడు, పిచ్చవిడిగా చేస్తున్నాడు, నేను బతకలేకపోతున్నాను, నా చావుకు కారణం ఈ సిఐ అని చెప్పి గుళికలు మింగి చచ్చిపోయాడు. ఆ రోజు ఏమయ్యారు? చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకున్నారా? ఈ కమిషనరేట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకున్నారా? ప్రతిరోజు మీ అందరికీ మనవి చేస్తున్నా, ప్రతిరోజు ఈ కమిషనర్ అనే వ్యక్తి ఎవరైనా సరే ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది ఏంటో పొద్దున్న రిపోర్ట్ చేస్తారు. ఇవాళ ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరిని పట్టుకొచ్చారు, ఇవన్నీ తెలీదా మీకు? ఇతను పట్టుకొచ్చి కొట్టి చిత్రహింసలు గురి చేస్తుంటే, ఇతను చనిపోతే కళ్ళు మూసుకుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ డిపార్ట్మెంటు? ఇంటెలిజెన్స్ లేదా మీకు? రక్షించారు. చచ్చిపోయాడు, రక్షించాడు. ఈ చచ్చిపోయాడు కదా అని ఇంకోటి చంపారు. ఆ చంపటంలో కేవలం నాగరాజు పాత్ర మాత్రమే కాదు, కింద నుంచి పైదాకా ఉంది పాత్ర. ఒక్కడే భస్మం చేస్తాడా? ఒక్కడే కొడతాడా? ఎంతమంది కలిసి కొట్టారు? పోలీసులు అందరికి తెలియదా? తీసుకెళ్ళి ఒక్కడే దహనం చేస్తాడా సింగిల్గా సిఐ? వాళ్ళందరూ ఎవరికి సంబంధం లేదు, ఒక సిఐకే సంబంధం. సిఐని ఎత్తిన వేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం అని అనుకుంటున్నారు. ఇది అన్యాయమైనటువంటి, అక్రమమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లిని పిలిపించుకున్నారంట. పాపం పిలిపించుకుంటాడు, పాపం వెళ్తారు. వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పాపం వాళ్ళు ఇండివిజువల్స్. ఇప్పుడు దాకా వచ్చిందంటే మా బోటోళ్ళు వారికి అండగా ఉండబట్టి ఇప్పుడు దాకా వచ్చారు, లేకపోతే ఇప్పుడు దాకా వచ్చేవాళ్ళు కూడా కాదు. ఇంకో మాట ఏంటంటే, వాళ్ళ చిన్నమ్మ అడ్వకేట్ కాబట్టి కోర్టు దాకా వెళ్ళగలిగింది. తర్వాత మేము దాన్ని అందిపుచ్చుకున్నాం, మానవతా దృక్పథంతో, ఆర్ద్రతతో వెళ్ళాం. కొంతవరకు లాగారు, తర్వాత వాళ్ళకి శక్తి అయిపోతుంది. ఇండివిజువల్స్. ముఖ్యమంత్రి గారు పిలిపించుకున్నారు, నేను దాకా పట్టించుకోని వ్యక్తి. ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని నీకు న్యాయం చేస్తాం అని చెప్పేటప్పటికి పాపం వాళ్ళు సహజంగా నమ్ముతారు. ఇప్పుడు దాకా వాళ్ళు పోరాటం చేశారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. ఇక ముందు కూడా చేస్తారేమో చూస్తాం, అది వేరే విషయం. కానీ దుర్మార్గంగా ప్రభుత్వాన్ని ఉపయోగించి, మీ బలాన్ని ఉపయోగించి ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని చంపి మళ్ళా రాజీ పెట్టుకునేటువంటి ప్రయత్నం, తొక్కేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు అనే విషయాన్ని మరొక్కసారి పునరుద్ఘాటించడం కోసం మేము వాళ్ళ ప్రయత్నం చేస్తున్నామని మనవి చేస్తున్నాం. అంతేకాదు, నా మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, దాంతోపాటుగా కొంతమంది జనసేన చోటా మోటా నాయకులు, దానికి తోడు ఆంధ్రజ్యోతి, దానికి తోడు ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ అంట వాళ్ళు నా మీద చాలా ఆరోపణ చేశారు. అంబటి రాంబాబు గారు ఫేక్ ఫోటోలు రిలీజ్ చేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అంబటి రాంబాబు ఆతృత, అంబటి ఆత్రం అంట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్తున్నాడు, అంబటి ఆత్రం, ఏదో రాంగ్ ఫోటోలు ప్రొడ్యూస్ చేశారు,
రాంగ్ ఫోటోలు సాక్షికి రిలీజ్ చేశారు అని చెప్తున్నా. దానికి కూడా సమాధానం చెప్తా, మీరు కూడా సమాధానం చెప్పండి. ఇది సాయి కృష్ణ ఫోటో, ఒప్పుకుంటారు అందరూ? ఇది సాయి కృష్ణని కొట్టినటువంటి చిత్రాలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ గోల్డ్ పీకినటువంటి ఫోటోలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ కాలు కొట్టిన దెబ్బలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ మృతదేహం నేనే రిలీజ్ చేశా. ఇవన్నీ ఫాల్స్ అంటున్నారు. అంటే ఎన్ని ఫాల్స్ అని ప్రచారం చేస్తున్నాను అంటే మీ ఉద్దేశం ఈ కుర్రోడికి ఏం జరగలేదనిగా, అంటే ఈ కుర్రోడు బతికే ఉన్నాడనిగా అనేగా. ఏమయ్యా ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ గారు బతికే ఉన్నాడనేగా, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు బ్రతికే ఉన్నాడనిగా. ప్రొడ్యూస్ చేయండి 29వ తారీఖున, నా తప్పని ఒప్పుకుంటా, మీకు దండం పెడతా, తప్పని ఒప్పుకుంటా నేను. ఈ కుర్రోడిని ప్రొడ్యూస్ చేయండి రేపు 29వ తారీఖున. అతి దారుణం చేసి నా మీద తప్పు పెడతారా? నా తప్పు అయితే ధైర్యంగా తప్పని ఒప్పుకుంటా, గుర్తుపెట్టుకోండి. దీనిలో గుండెలు పగిలి ఒక తల్లి ఆర్ద్రత చూసి సపోర్ట్ చేశాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. రాజకీయం కోసం కాదు, రాజకీయం కోసం చాలా చేయొచ్చు, ఇది కాదు అని అంటాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. జనసేన నాయకులు నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయి కృష్ణదని ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. నేను ఫేక్ ప్రచారం చేస్తున్నాను, ఓకే, నేను ఫేక్ ప్రచారం చేస్తున్నా. వాస్తవం చెప్పండి. ఏమండి, జనసేన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, వాస్తవం ఏంటి చెప్పండి అంటారు. అంబటి విడుదల చేసిన సాక్షిలో ప్రచారం చేసిన ఆ చిత్రాలే. మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి, లేదంటే అవి ఫేక్ ఫోటోలను అంగీకరించి క్షమాపణ కోరాలి ఎమ్మెల్యే బొలిశెట్టి. మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి. చెప్తా, ఐఎమ్ రెడీ. కోర్టుకు పిలిపించు. మిస్టర్ బొలిశెట్టి సోదరా, తాడేపల్లిగూడెంలో కేసు పెట్టు, స్వయానేలి కేసు పెట్టు, కేసు రిజిస్టర్ చేయి. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు పెట్టాను, కేసు రిజిస్టర్ చేయి. పోలీస్ చేత పిలిపించు, వస్తా, చెబుతా. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా. ఈ ఫోటోలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు తీశారో, ఎవరు చూపించారో, ఎలా వచ్చాయో నేను చెప్తా. పెట్టు, నేనేం భయపడ్డాను. మిస్టర్ సోదరా, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే పెట్టుంటావు నువ్వు, ప్రెస్ మీట్ లేదు పెట్టవు. నేను అడుగుతా ఉన్నా, కేసులు భయపడతావా? 36 కేసులు పెట్టారు చంద్రబాబుని తిట్టానని, 18 రోజులు జైల్లో పెట్టారు, దేశం అంతా తిప్పుతున్నారు. జడమే. నేను ఫేక్ ఫోటోలు పెట్టాను, క్షమాపణ చెప్పమని కోర్టులో చెప్పమని అడుగుతున్నావు కదా, కోర్టుకు వస్తా, పోలీస్ స్టేషన్కి వస్తా, పెట్టు, కేసు పెట్టు. ఒక ఆయన చోటా మోటా నాయకుడు జనసేన ఆయన అంటున్నాడు కేసులు పెడతామని, పెట్టుకోండి. గుంటూరులో కూడా ఎవరో కేసు ఇచ్చారని, పెట్టుకోండి కేసులు. నేను ఫేక్గా, మీరు ఫేక్. మనిషిని చంపి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మీరు. ఏమండి, నాకు తెలియకొడుతా, ఈ సాయి కృష్ణ యొక్క మేనమావ ఏం చెప్పాడు మొన్న? మెడలో ఏం వేసుకున్నాడు? టీ కప్పు, గ్లాసు. మేము జనసేన అన్నాడు ఆయన. మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నం చేశాం, లోకేష్ కోసం ప్రయత్నం చేశాం. నేను చెప్పండి, చెప్పాడా? చనిపోయిన మేనలుడి తరువాత చెప్పాడు మేము జనసేన అని చెప్పాడు. ఏమండి, వాళ్ళు జనసేన కాదా? చెప్పండి. ఏమండి, బొలిశెట్టి వారు పలకరించారంటే వెళ్ళి పలకరించారా ఆ కుటుంబాన్ని? మేలు పలకరించాం. పలకరిస్తే ఏంటి మీ కడుపుమంట? అమ్మ పెట్టదు, అడుక్కు తినివ్వదు. మీరు సపోర్ట్ చేయరు, మా బోటోళ్ళు సపోర్ట్ చేస్తే మా మీద తట్టలు బురదేస్తారు. ఇదేరా మీకు సిగ్గుంది? మీ జనసేనకు కష్టపడి పనిచేసినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే పలకరించడానికి వెళ్ళారు. వెళ్ళకపోతే వెళ్ళకపోయారు, రాజీకి వెళ్తారా? సిగ్గుందా మీకు? మీ ఇన్ఛార్జ్ వెళ్ళి 10 ఇస్తాం,
25 ఇస్తాం, 30 ఇస్తాం, నాగరాజుతో రాజీ పడండి అని చెబుతారు. సిగ్గుందా మీకు? నేను అర్థం కాలా? నేను చెప్పిన మాటలు కాదు ఇవి. సాక్షాత్తు చనిపోయిన కుర్రవాడు మేనల్లుడు నవరంగి చెప్పాడు. మేము చెప్పాలి, ఆంటీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సిగ్గుందా మీకు? మీకు సిగ్గుందా? జనసేనకని అడుగుతా ఉన్నా, బాధపడి అడుగుతా ఉన్నా, మీ మీద కోపంతో కాదు, బాధపడి అడుగుతా ఉన్నా. ఇక్కడ దాకా ఎందుకు? మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఓకే, సమాజంలో కొంతమంది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. తల్లి ఏమడుగుతుందయ్యా? తల్లి ఏమడుగుతుంది చెప్పండి? తల్లి దోషుడు భస్మం అడుగుతుందయ్యా. జనసేన వారు దోషుడు భస్మం అడుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ వేస్తారో వెయ్యరో పక్కన పెట్టండి, దోషుడు భస్మం ఇవ్వగలరా మీరు? పవన్ కళ్యాణ్ గారితో చెప్పి, చంద్రబాబుతో చెప్పించి దోషుడు భస్మం ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి అండగా ఉంటాడంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత పొద్దున్నే కుటుంబానికి అండగా ఉంటాడంట. అప్పుడు దాకా అండగా ఉండడు. దోషుడు కాకపోతే గుప్పిడి ఇవ్వండియా. ఆ తల్లి ఆత్రత తగ్గిద్ది. అది లేదు. నా మీద బ్యాడ్ ప్రాపగాండా అంటే రాంబాబు కలగ చేసుకోకపోతే ఇది తొక్కేసేవాళ్ళం అనే కుట్రగా మీది. అంతేనా? ఏమండి బొలిశెట్టి వారు? అంతేగా బ్రదర్? తొక్కేస్తావా? ఒక నిండు ప్రాణాన్ని పోలీస్ స్టేషన్లో దారుణంగా హత్య చేసేస్తే దాన్ని తొక్కేస్తారా జనసేన వాళ్ళు? వాళ్ళెవరు? మా కార్యకర్తలు కాదు, మీ కార్యకర్తలు. మీ కార్యకర్తలను మీరు పలకరించరు, మేము పలకరిస్తే మా మీద బురద జల్లుతారు. శభాషానలయ్యా మీరు. మీకంటూ మనసుంటే, మేము పలకరించలేకపోయినా అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పలకరించారు, వారికి న్యాయం చేయడానికి దోహదపడ్డారని మీరు మమ్మల్ని శభాషానాలి. డైరెక్ట్గా అనకపోయినా రహస్యంగా అనాలి. కానీ మా మీద బురద జల్లటం, మా మీద ప్రెస్ మీట్లు పెట్టడం, మా మీద కేసులు పెడతా అని నన్ను బెదిరించడం, ఈ ఫేక్ ఫోటోలు అనటం, మనిషి బతికున్నాడని చెప్పటం సిగ్గుండాలి మీకని మనం చేస్తున్నా. 100% చెప్తున్నా. మనిషిని చంపేశారు. మనిషిని చంపేశారు. ఓన్లీ నాగరాజు కాదు, చాలా మంది పోలీస్ అధికారుల పాత్ర ఉంది దీనిలో. A1 నారా చంద్రబాబు నాయుడు, A2 హోంమంత్రి, A3 డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, A4 కమిషనర్ రాజశేఖర్ బాబు, A5 మాత్రమే నాగరాజు. నాగరాజు తర్వాత చాలా మంది ఉన్నారు. కానిస్టేబుల్స్, లాఠీలు తెచ్చినవాడు, కొట్టినవాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళి ముందేసినవాడు, అక్కడి నుంచి తీసుకెళ్ళి శ్మశాన వాటకంలో తగలేసినవాడు, కారు నైపునవాడు, కారు నడిపినవాడు, ముందు స్కూటర్. గుప్తా గారు, ఏమండి రాజశేఖర్ బాబు గారు, ఒక్క నాగరాజును బలి చేసేసి చేతులు దుడిపేసుకుందాం అనుకుంటున్నారా? ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నా. ఇది భారత సమాజం, భారత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ. ఏదో ఒక డోర్ తెరుచుకుంటుంది. అన్ని డోర్లు మూసేస్తున్నారు మీరు, టక టక టక. ఏదో ఒక డోర్ తెరుచుకుంటుంది. న్యాయస్థానం డోర్లు మాత్రం మీరు ముయ్యలేరు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక న్యాయస్థానం డోర్ తెరుచుకుంటుంది. ఈ పేరుపోగు క్రాంతి కుమార్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. దీనికి న్యాయం చేయరా? అడగట్లేదు వాళ్ళు, అందుకని న్యాయం చేయరు. కానీ జరిగిన తర్వాత బయటకు వచ్చింది కదా, దాన్ని కూడా పిలిచి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తానని. నేను మనవి చేస్తున్నా, ఈ రెండు విషయాల్లో, దీనిలోనూ సాయి విషయంలో కానీ, లేదా ఈ పేరుపోగు క్రాంతి కుమార్ విషయంలో కానీ, ఈ రెండిటి విషయంలో కూడా మీ వల్ల కాదు. ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ రెండు, ఒకటి ఆత్మహత్య, ఒకటి దారుణ హత్య. ఇది కూడా దారుణ హత్యే. ఈ రెండిటి మీద, ఈ రెండే ఉన్నాయో ఇంకా ఉన్నాయో కృష్ణలంకలో, వీటన్నిటి మీద సిబిఐ ఉన్నత అధికారులతో, ఉన్నత సంస్థతో, సిబిఐతో జరిపితే మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి, లేకపోతే వాస్తవాలు బయటికి రావు. దట్ ఈజ్ అవర్ డిమాండ్. సిబిఐ రెండు మరణాల పట్ల సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు కూడా మా కంఠం, వైఎస్ఆర్ కంఠం ఆగదు. ముందుకు వెళ్తాం, దీన్ని ఉద్యమ రూపం ఇస్తాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ పడేంత వరకు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని చేసినా పాపం. అలాగే పేరుపోగు వెంకటేశ్వరరావు గారు, ఆయన
ఈ పేరుపోగు క్రాంతి కుమార్ యొక్క తండ్రి ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే కమిషనరేట్కి ఆయన రిపోర్ట్ ఇచ్చాడంట మావాడు కనపట్లేదని, అది తొక్కిపెట్టారంట. ఏం జరుగుతుంది? కమిషనరేట్ ఇక్కడేమో మరణం జరగటం, కమిషనరేట్లో కంప్లైంట్ ఇవ్వటం, కమిషనరేట్ తొక్కేయటం. ఇక్కడే మావాడు పోయాడండి చూడమంటే కమిషనరేట్లో ఇవ్వటం, తొక్కేయటం. ఏంటిది? అంత చైన్ ఆఫ్ యాక్షన్ కదా, మనుషుల్ని చంపటం, బయటికి రాకుండా చేయటం. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా ఈ సమాజంలో? పోలీసులే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలనేది ఇక్కడ పాయింట్. నేను మనవి చేస్తున్నా, చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో. నా బాధంతా ఒకటే, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు, వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళు, వాళ్ళకింత జరుగుతుంటే పలకరింపు లేనటువంటి పరిస్థితి ఉండటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఫైనల్గా టోటల్గా ఈ రెండిటి విషయాల మీద కూడా, ఈ రెండు మరణాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్సర్న్గా ఉంది. మా పద్ధతి ఏంటంటే ఏదో వ్యక్తులుగా కాదు, టోటల్గా సిస్టంలో పోలీసులు ఇంత దౌర్భాగ్యంగా పనిచేస్తున్నారు, ఇంత దుర్మార్గంగా పనిచేస్తున్నారు, పోలీసులే క్రిమినల్స్గా ప్రవర్తిస్తున్నారు, పోలీసులే రౌడీలుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి దాన్ని నివారించవలసినటువంటి బాధ్యత ఉన్నది అనే ఉద్దేశంతో వీఆర్ గోయింగ్ టు ఫైట్. దీనిలో ఏం జరిగింది? పోయినవాడు రాడు. కానీ ఈ వ్యవస్థ కుళ్ళిపోతుంది కాబట్టి ఈ వ్యవస్థ మీద పోరాటం చేయాలని, ఈ వ్యవస్థను కంట్రోల్ చేయాలనేటువంటి కన్సర్న్తో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. మరొకసారి చెబుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప ఈ రెండు కేసుల్లోనూ వాస్తవాలు బయటకు రావు. కాబట్టి ఈ పేరుపోగు క్రాంతి కుమార్, అదేవిధంగా గాదే సాయికృష్ణ, ఈ రెండు మరణాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉంది. వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు నవరం కానీ, లేకపోతే నాగేశ్వరరావు కానీ, లేకపోతే దుర్గ కానీ, దుర్గ అంటే విజయలక్ష్మి గారి చెల్లు, వాళ్ళు దేవుని పాపం చాలా కాలం పోరాటం చేశారు. హెబియస్ కార్పస్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. చంద్రబాబు లాంటి హై లెవెల్ పొలిటీషియన్ వాళ్ళని పిలిచిన తర్వాత మాయలో పడవచ్చు. బట్ ఇప్పుడు దాకా పోరాటం చేసినందుకు వాళ్ళని శభాష్ అంటున్నాను. తర్వాత ఏం చేస్తారో చూద్దాం. కానీ ఇది కేవలం సాయికృష్ణ కుటుంబానికి, అలాగే పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి చెందిన నేరం మాత్రమే కాదు, ఇది సమాజం మీద జరిగిన నేరం. ఇది పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ఘోరాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయి? సాయికృష్ణ వ్యవహారం గొంతెంత బట్టే కదా పేరుపోగు క్రాంతి కుమార్ది బయటకు వచ్చింది. ఈ రెండిటి మీద జరుగుతుంటే మూడో కేసు బయటకు రావచ్చు, లేదా గుంటూరులో జరిగితే ఏదైనా అది బయటికి రావచ్చు. ఈ పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు బయటికి రావడానికి ఈ పోరాటం సహకరిస్తుంది. వ్యక్తులుగా వాళ్ళు ఏముంది పాపం, పోరాటం చేస్తారు, అలిసిపోతారు. ఇప్పుడు దాకా పోరాటం చేసినందుకే చాలా వీఆర్ అప్రిషియేటింగ్ దెమ్. వాళ్ళు అలిసిపోతారు. వ్యక్తులు, ఇండివిజువల్స్. నేను కూడా ఇండివిజువల్ అయితే అది వేరే విషయం. నేను ఒక వ్యవస్థలో ఉన్నాను, ఒక పార్టీలో ఉన్నాను, ఒక న్యాయవాదిగా ఉన్నాను. ఇంత సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను ధైర్యంగా నిలబడుతున్నాను. వాళ్ళు రకరకాల వ్యవహారాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం జరిగింది అనేది వీ విల్ సీ లేటర్. చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు. ఎన్నింటినీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకోవటం, కేసు రిజిస్టర్ చేయటం, వాళ్ళని పిలిచి మీకు అది చేస్తాం ఇది చేసాం చెప్పటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదం విజయవాడలో పెట్టి వారి ఇంటికి నడిచిన తరువాత మాత్రమే జరిగిందనే వాస్తవాన్ని ప్రపంచం గమనించాలి, అటు ఆ కుటుంబం కూడా గమనించాలి మనవి చేస్తున్నాం. సరే, వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడని, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మాత్రమే తెలుసు. ఈ పోలీసు వెనకాల ఏం జరిగిందని వాళ్ళకి తెలియదు కదా. వీ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్. డైరెక్ట్గా మార్కాపురం నుంచి ఒక హోటల్కి తీసుకొచ్చి హోటల్లో హింసించారు. ఆ తర్వాత నారాజుకి అప్పచెప్పారు. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రీట్మెంట్ ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్లారు. వీళ్ళందరూ నేరస్తులే కదా. పాపం వాళ్ళకేం తెలుసు? దే డోంట్ నో. తెలిసింది మీకైనా నాకైనా చాలా తక్కువ మాత్రమే తెలుస్తుంది. తెలిసిన విషయాన్ని చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్లో అన్నీ బయటకు వస్తాయి. ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారండి దీన్ని? రాజమండ్రి ఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేస్తాడా?
రాజమండ్రి ఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నాగరాజు పోలీసులు కమిషనరేట్లో కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ 28వ తారీఖున ఏం చేశారండి? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్గా ధర్మమా? నేరం కాదా అది? దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. కస్టోడియల్ డెత్ అని అనుమానంగా ఉందని ఇస్తే ఎంక్వైరీ చేయొద్దండి? నేరస్తుడు కాదండి కమిషనర్? అతని మీద రాజమండ్రి ఎస్పీ రాస్తాడు రిపోర్టు. ఏది జరిగే పనులేనా? అందువల్లే అడుగుతున్నాం, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే దీనిలో న్యాయం చేస్తుంది, లేకపోతే చెత్తపుట్టకేస్తారు. సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. సరే, వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ రాజకీయాలు, దీనిలో రాజకీయాలు ఏమున్నాయి? రాజకీయాలు ఏమున్నాయి? మరి చంద్రబాబు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ప్రభుత్వం, మేము అపోజిషను. వాళ్ళు పాపం వాళ్ళేమీ అన్న నేను. వాళ్ళు ఏంటంటే పాపం ఇంతటితో అయిపోయింది మా పని, నాగరాజును శిక్షించేశారు, కేసు రిజిస్టర్ చేశారు, వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళు నమ్మి ఉంటారు. నమ్మని నేనేది వాళ్ళు కాదు, ఇక్కడ సమాజం మీద జరుగుతున్నటువంటి పోరాటం ఇది. సమాజం మీద పోలీసులు చేస్తున్న పోరాటం. క్రిమినల్స్ పేరు చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక చిత్రం, సాయికృష్ణ రౌడీ డాన్ అని ప్రచారం చేశారు, ఆంధ్రజ్యోతి ప్రచారం చేసింది. బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అంటున్నాడు 22 కేసులు ఉన్నాయని. సిగ్గుపడవయ్యా, 22 కేసులు ఉంటే మీకు సపోర్ట్ చేసిన కుటుంబంలో 22 కేసులు ఉన్నాయంట. ఏం మాట్లాడుతున్నారు? 22 కేసులు ఉన్నాయి, 22 అంటే లెక్క చెబుతున్నాడు బొలిశెట్టి శ్రీనివాస్. ఎవరైనా మేము జనసేన అంటున్నారు వాళ్ళు. ఏంటిది నాకు అర్థం కాల. చంపేయటం, ముద్ర వేయటం రౌడీ అని. కొన్ని గుర్చేస్తా, వంగవీటి మోహన్ రంగారావు గారి మర్డర్ తర్వాత కూడా వంగవీటి మోహన్ రంగా రౌడీ అని ప్రచారం చేశారు వీళ్ళు. ఈ ఆంధ్రజ్యోతే, ఈనాడే ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తుంది ఈ మీడియా చంద్రబాబు నాయకత్వంలో. అన్నిటికీ చమరగీతం పాడే రోజు రాబోతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.